ఖమ్మం లోక్సభ విషయం ఇంకా తేలడం లేదు. ఖమ్మమే కాదు 3 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరో కాంగ్రెస్ పార్టీ తేల్చడం లేదు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 3 రోజులు అయింది. అయినా అభ్యర్థులు ఎవరో తేలడం లేదు. దానికి కారణాలు ఏమిటి? ఏరి కోరి ఓటమిని కాంగ్రెస్ పార్టీ ఆ 3 నియోజకవర్గాలు తెచ్చుకుంటుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే ఆ జిల్లాలో ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కాబట్టి అంత ఓడిపోయే అవకాశం లేదులే అనుకున్నప్పటికీ జాప్యం, ఆలస్యం అమృతం విషం అని ఉత్తగం లేదు. కాబట్టి అక్కడ ఎంత బలవంతులున్నా, ఎంత ప్రాబల్యం ఉన్నా మరీ మితిమీరిన ఆలస్యం అయితే నష్టమే జరుగుతుంది. ఈ నష్టానికి ప్రధానమైన కారణం అది బట్టి విక్రమార్క సతీమణి పోటీలో ఉండడము, తుమ్మల తనయుడు యుగేందర్ పోటీలో ఉండడము, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పోటీలో ఉండడము, ఈ 3 మంత్రుల కుటుంబాలే పోటీలో ఉన్న కారణంగా ఎవరికి సీటు ఇవ్వాలో తెలియని ఒక గందరగోళం ఉన్నది. అయితే వీరు కాకుండా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మండవ వెంకటేశ్వరరావు పేరు, ఆ తర్వాత పాతతరం కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి, ఈ ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే రఘురామిరెడ్డికే రావచ్చునా లేదా మండవ వెంకటేశ్వరరావుకు రావచ్చున్న విషయంలో స్పష్టత లేదు. కానీ ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి ఇస్తారని. ఇక కరీంనగర్, హైదరాబాదు లోక్సభ నియోజకవర్గాల విషయంలోనూ అదే సందిగ్ధత ఉన్నది. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, ప్రవీణ్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడ వెలమ సామాజిక వర్గానికి ఇస్తే ఎట్లా ఉంటుంది, రెడ్డి సామాజిక వర్గానికి ఎట్లా ఉంటుంది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. అక్కడ బండి సంజయ్ ఉన్నారు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు, ఒకరు మున్నూరు కాపు సామాజిక వర్గం, ఒకరు వెలమ సామాజిక వర్గం. వారు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు, ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేస్తున్నది, కానీ అభ్యర్థి లేకుండా చేస్తున్నది. ఇది ఒక మైనస్గా మారే అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించాలి. హైదరాబాద్ విషయంలో ఎంఐఎంతో దోస్తానా ఉన్నది కాబట్టి అక్కడ అభ్యర్థిని ఎవరిని ఉంచాలన్న దాని విషయంలో స్పష్టత, అందులో కూడా 4-5 పేర్లు తెరపైకి వచ్చినా ఎవరు అనే విషయంలో స్పష్టత రాలేదు. అయితే మొత్తము 10 నుంచి 15 లోక్సభ నియోజకవర్గాలు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు పదే చెప్తూ ఉన్నారు. వారు చెప్తున్న 15లోనే 3 నియోజకవర్గాలలో ఇప్పటికీ ఎవరు అభ్యర్థితో తేలలేదు. అందరికంటే ముందుగానే లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అందరూ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాలు చేస్తున్నా సరే ఆ 3 అభ్యర్థుల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పటికి వి హనుమంతరావు బట్టి విక్రమార్క పైన తీవ్రస్థాయిలో అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బట్టి కారణంగానే తనకు ఖమ్మం లోక్సభ టికెట్ రాలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ చర్చలు వైపు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ జాప్యం జరగకుండా వెనువెంటనే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని పార్టీలో ఉన్న సీనియర్లు అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్నారు. గెలిచే అవకాశాలను కోల్పోతున్నట్లు అవుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాజిక సమీకరణను దృష్టిలో ఉంచుకొని ఈ 3 మంత్రులకు ఇబ్బంది కలగకుండా మరొకరికి అక్కడ ఖమ్మంలో అవకాశం ఇవ్వడం వలన మిగతా 2 విషయంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తున్నది. బహుశా ఇవాళ రేపు ఆ 3 లోక్సభ స్థానాలు కూడా అభ్యర్థులు ఎవరనేది అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉన్నది.